వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. పార్టీలోని ముఖ్య నేతలు బాధ్యతల్లోనూ మార్పులు మొదలుపెట్టారు. టీడీపీ కంచుకోటలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన జగన్ ఇందుకోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మరోసారి మాజీ మంత్రి విడదల రజనీ నియోజకవర్గం మార్పు తప్పదనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక 2024 ఎన్నికల ముందు సామాజిక సమీకరణల పేరుతో భారీ స్థాయిలో నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ మార్చేశారు. పలువురిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేశారు. అయితే ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. స్థానిక క్యాడర్ దీనిని ఒప్పుకోకపోవడంతో పాటు ప్రజలు కూడా వారిని చేరదీయలేదు. దీంతో ఎన్నికల తరువాత కొందరిని తిరిగి వారి పాత నియోజకవర్గాలకు మార్పు చేశారు. అయితే ఇప్పుడు విడదల రజనీ విషయంలో మాత్రం మరోసారి నియోజకవర్గ మార్పు తప్పదనే చర్చ పార్టీలో అయితే జోరుగా జరుగుతోంది. మాజీ మంత్రి విడదల రజనీ టీడీపీ నుంచి 2018లో వైసీపీలో చేరి 2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2 ఏళ్లకే మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ కంచుకోట అయిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జగన్ బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో రజనీ ఓడిపోయారు. దీంతో రజనీ అభ్యర్థన మేరకు తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేట బాధ్యతలు కేటాయించారు. అయితే అప్పటికే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు విడదల రజనీ మరోసారి స్థాన చలనం దక్కనున్నట్లుగా తెలుస్తోంది. బీసీలో ఎక్కువగా ఉన్న రేపల నియోజకవర్గానికి రజనీని ఇన్ఛార్జిగా నియమించనున్నట్లు సమాచారం అయితే అందింది. అక్కడ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ వైసీపీ కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వైసీపీ జగన్ కేబినెట్లో మంత్రిగాను పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో మోపిదేవిని కాకుండా ఈపూరు గణేష్ కు టికెట్ ఇచ్చి వైసీపీ అభ్యర్థిగా జగన్ పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో గణేష్ ఓడిపోయారు. అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ ఇచ్చిన తరువాత కూడా పార్టీ వీడారు. రాజ్యసభకు మోపిదేవి రాజీనామా చేశారు. 2024లో ఓటమి తరువాత గణేష్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా ప్రస్తుతం అక్కడ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. దీంతో టీడీపీకి రేపల్లె కంచుకోటగా మారింది. దీంతో వచ్చే ఎన్నికల కోసం బలమైన బీసీ నేతకు నియోజకవర్గం అప్పగించాలని జగన్ యోచిస్తున్నారు. అందులో భాగంగా విడదల రజనీ పేరు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపల్లె నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం కీలక పాత్ర వహిస్తోంది. గతంలో ఇక్కడ నుంచి కాపు సామాజిక వర్గం నుంచి ఎడం చెన్నయ్య 1955, 1967 2 ఎన్నికల్లోనూ గెలిచారు. 1989లో కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాంబాబు గెలిచారు. మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అయితే రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ గెలవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు అంటూ ప్రచారం జరుగుతోంది. విడదల రజనీ ముదిరాజ్ వర్గానికి చెందినవారు. ఆమె పుట్టి పెరిగింది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా. తెలంగాణ నుంచి ఏపీ వచ్చి చిలకలూరిపేటలో గెలవడం ఒక ఎత్తైతే ఇప్పుడు రేపల్లె నియోజకవర్గంలో పట్టు సాధించడం మరో ఎత్తు. రేపల్లె రజనీ చేతికి చిక్కడం కష్టసాధ్యమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో రేపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఈపూరి గణేష్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఈపూరి గణేష్ తల్లి ఈపూరు సీతారామమ్మ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. వైసీపీ అధినేత జగన్ మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా విడదల రజనీని నియమించబోతున్నారా అనే అంశంపై మరింత సమాచారం అయితే ఇప్పుడు మన కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, జగన్ పదే నియోజకవర్గం ఇన్ఛార్జిని ఎందుకు మారుస్తున్నారంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో కూడా ఎన్నికలకు ముందు 2024 ఎన్నికల ముందు దాదాపు 80 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చారు. వారికి టికెట్లు కేటాయించారు. అయితే 80 నియోజకవర్గాల్లో టికెట్లు మార్చి చేతులు కాల్చుకున్న జగన్ కేవలం 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చిన చోట గెలవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన సోషల్ ఇంజనీరింగ్ పందాను మళ్ళీ మరోసారి కొనసాగిస్తున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో గతంలో ఉన్న విడదల రజనీని 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించడం జరిగింది. అయితే అక్కడ ఆమె ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయిన తర్వాత తిరిగి ఆమెను చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. అటువంటి పరిస్థితుల్లో అప్పటికే ఇన్ఛార్జి కోసం గత ఎన్నికల్లో కూడా టికెట్ ఇస్తారని ఆశించిన మర్రి రాజశేఖర్ కి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎమ్మెల్సీ సీట్ కేటాయించారు. ఎమ్మెల్సీ
ఇచ్చిన తర్వాత ఆమెను నియోజకవర్గం మార్చిన తర్వాత తిరిగి మర్రి రాజశేఖర్ కి ఇన్ఛార్జ్ వస్తుందని ఆయన ఆశించారు. అయితే తిరిగి ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గానికి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ విడుదల రజనీని ఇన్ఛార్జ్ గా నియమించడంతో మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఆయన టీడీపీలో చేరారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే స్ట్రాటజీ పాటిస్తున్నారా అనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి రేపల నియోజకవర్గాన్ని విడుదల రజనీని మారుస్తారంటూ ఒకవైపు ప్రచారం నడుస్తుంది. అయితే అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈపూరి గణేష్ ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ ఉన్నారు. ఈపూరి గణేష్ నేపథ్యం కూడా రాజకీయ కుటుంబం. ఆయన తల్లి ఈపూరి సీతారామమ్మ కూచినపూడి నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. గతంలో ఆమె టీడీపీ నుంచి మంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పాత ఇన్ఛార్జీలను కొంతమంది నియమించినా కూడా ప్రస్తుతానికి ఏదైతే చిలకలూరుపేట ఉందో చిలకలూరుపేట నియోజకవర్గంలో మరో కొత్త సమన్వయకర్త నియమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల రజని దాదాపు రేపల్ల నియోజకవర్గానికి పంపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అమూల్య. అంతేకాకుండా కిరణ్, మరి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి రజనీని రేపల్లకి మార్చడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ ప్రధానంగా రేపల్ల నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఓటర్లు ఎక్కువ ఉన్నారు. బీసీ అందులో విడుదల రజని కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. ఆమె తెలంగాణ యాదాద్రి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఆ విడుదల రజని భర్త కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్ గమనించినప్పుడు బీసీ ప్లస్ కాపు ఈ రెండు సామాజిక వర్గాలను బేస్ చేసుకొని విడుదల రజనీని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి రేపల్లకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఈక్వేషన్ ఎంతవరకు పనిచేస్తుందా? గత ఎన్నికల్లో ఇలాంటి ఈక్వేషన్లు 80 నియోజకవర్గాల్లో మార్చి చేతులు కాల్చుకున్న జగన్ మరోసారి అదే పందాన్ని కొనసాగిస్తారా అనే ప్రచారం కూడా నడుస్తుంది. ఇక్కడ విడుదల రజని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, అక్కడ బీసీ ఓటర్లు ఉండడం, మత్స్యకారులతో పాటు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆమెను బీసీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గానికి మారుస్తారంటూ ప్రచారం నడుస్తుంది అమూల్య. మరి ఇప్పుడు రేపల్లెలో ప్రస్తుతం ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఈపూరి గణేష్ ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో ఇంకా యాక్టివ్ గానే ఉన్నారా కిరణ్? ఈపూరి గణేష్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆయన సైలెంట్ కావడంతోనే అక్కడ ఉన్న పార్టీ కార్యకలాపాలు నడపడానికి ప్రస్తుతం ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న విడుదల రజని బీసీ కావడం, అంతేకాకుండా ఆమె మాజీ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆమె గుంటూరు వెస్ట్ నుంచి ఓడిపోయినా కూడా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఏదైతే బీసీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో మరోసారి కొత్త పందాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయబోతున్నారా, లేదా గత ఎన్నికల్లో ఏదైతే ఆయన సోషల్ ఇంజనీరింగ్ పేరుతో చేతులు కాల్చుకున్నారో అదే పరిస్థితి మరోసారి కొనసాగిస్తారా లేదా అని ప్రచారం నడుస్తుంది. మొత్తం ఈ వ్యవహారాలను చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏదైతే విడుదల రజని ఉన్నారో విడుదల రజని నియోజకవర్గం మార్చడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ప్రచారం నడుస్తుంది అమూల్య. థ్యాంక్ యూ కిరణ్.